హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్. ఈ రూల్స్ తెలుసుకోకపోతే మీ డబ్బులు పోతాయి. గత నెలలో యూపీఐ చెల్లింపులతో సహా బ్యాంకింగ్లో కొన్ని నియమాలు మారాయి. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ నియమాలు కూడా మారాయి. వాట్సాప్ మెసేజ్ల ద్వారా లింక్స్ పంపి డబ్బులు దోచుకునే వారిపై అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నెలలో అయితే అసలు విషయానికి వస్తే ప్రస్తుతం మోసగాళ్ళు ఆన్లైన్లో డబ్బును దొంగిలించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా దేశంలో ప్రముఖ బ్యాంకులు ఒకటైన ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలు డబ్బు భద్రత కోసం పలు చర్యలు చేపట్టింది. దీని ప్రకారం ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. నవంబర్ 1 నుంచి యూపీఐ చెల్లింపుతో సహా బ్యాంకింగ్లో కొన్ని నియమాలు మారాయి. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ నియమాలు కూడా మారుతున్నాయి. వాట్సాప్ మెసేజ్ల ద్వారా లింక్స్ పంపి డబ్బులు దోచుకునే వారిపై అవగాహన కల్పించింది. ఎస్బీఐ కొన్ని రివార్డ్ పాయింట్ల రసీదు గురించి వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా తన ఖాతాదారులకు సందేశాలను పంపుతుంది. ఒకవేళ పొరపాటును కూడా ఈ మెసేజ్ల లింక్ను ఓపెన్ చేయవద్దని బ్యాంక్ అధికారికంగా సూచించింది. ప్రస్తుతం ఆన్లైన్ మోసగాళ్ళు డబ్బును దోచుకోవడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఇందులో వాట్సాప్ మెసేజ్ ద్వారా రివార్డ్ పాయింట్లు పంపి మోసం చేసే కొత్త మార్గాన్ని కనుగొన్నట్లు బ్యాంకు తెలిపింది. ఇటీవల చాలామంది ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఈ రకమైన సందేశాలు వస్తున్నాయి. మీ రివార్డ్ పాయింట్ల గడువు ముగుస్తుంది. గడువు ముగిసేలోపు పాయింట్లను రిడీమ్ చేయడానికి లింక్ క్లిక్ చేయండి అంటూ నోటిఫికేషన్లు ఎస్ఎంఎస్లు వస్తాయి. క్లిక్ చేస్తే ఇక అంతే సంగతి అంటున్నారు బ్యాంక్ అధికారులు. ప్రధానంగా కొన్ని నిబంధనల మార్పు వల్లే కస్టమర్లకు స్కామ్ మెసేజ్లు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ లింకుల ద్వారా మోసగాళ్ళు మీ ఖాతాపై ఫోకస్ చేస్తారు. దాంతో క్షణంలో ఖాతాలో ఉన్న డబ్బు అంతా ఖాళీ అవుతుంది. అంతేకాదు, మీ ఖాతాలో డబ్బులు లేకపోయినా అలాంటి లింకులను ఓపెన్ చేయవద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసింది. మీ ఖాతాలో డబ్బు లేకపోయినా బ్యాంకు వివరాలు, పాన్ కార్డు వివరాలతో సహా ఇతర వ్యక్తిగత సమాచారం దొంగిలించడం ద్వారా భారీ మోసం జరిగే అవకాశం ఉందని బ్యాంక్ తెలియజేసింది. అటువంటి రివార్డ్ పాయింట్లకు సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ ఎలాంటి సందేశాన్ని పంపదు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాప్ లేదా సమీపంలో బ్రాంచ్ని సందర్శించడం ద్వారా వీటన్నిటిని ధృవీకరించాలని బ్యాంక్ సూచించింది.